దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సమాచారం నుంచి అక్కడికి వచ్చినటువంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సో ఒక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఘటన కంట్రోల్కి రావడం తర్వాత ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూడండి. విమానంలోని ఎడమ టైర్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగలు కక్కుతూ ఆ విమానాల్లో నుంచి మంటలు చెలరేగడంతో వారంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్కి సమాచారం అందించడంతో అధికారులు అక్కడికి చేరుకొని ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సో విమాన ప్రయాణాలంటేనే ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వరుస విమాన ప్రమాదాలు ప్రజల్ని భయభ్రాంతకు గురి చేస్తున్నాయి. హెలికాప్టర్ ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, కనీసం ఆ పదాలు వింటేనే అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఈ వారం రోజుల్లోనే సుమారుగా 10ల సంఖ్యలో విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అహ్మదాబాద్లోని ఒక భారీ విమాన ప్రమాదం ఏకంగా సుమారుగా 270 మంది మరణాలకు కారణమైంది. 274 మంది ఈ ఘటనలో ఇప్పటికే అధికారికంగా మరణించినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ రోజు తాజాగా అక్కడటువంటి ఆ శిథిలాలను తొలగించే క్రమంలో మరొక 2 కొత్త మృతదేహాలు కూడా బయటపడ్డాయి. సో ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటే ప్రజలు విమాన ప్రయాణాలంటేనే ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. అయితే సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ అయినటువంటి SV3112 ఈ విమానం 11 గంటల 30 నిమిషాల సమయంలో సౌదీలోని జెడ్డా విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ చేసింది. అయితే 6 గంటల 30 నిమిషాల సమయంలో ఈ విమానం నిన్న సాయంత్రం ఇక్కడ నిన్న ఉదయాన్ని ఇక్కడ ల్యాండ్ అయింది. అయితే ఒక్కసారి ఇక్కడ ల్యాండ్ అవ్వగానే పెద్ద ఎత్తున ఆ టైర్లో నుంచి వెంటనే మంటలు, దట్టమైన పొగలు రావడంతో అందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కానీ నిన్న ఈ సమాచారం ఎక్కడా బయట పొక్కకుండా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈరోజు ఉదయాన్నే ఈ ఘటనకు సంబంధించి అటు అధికారులు అధికారికంగా ధృవీకరించారు. వారే ఈ విజువల్స్ని, ఈ సంఘటనని బయట పెట్టారు. సో ఎడమ చక్రం నుంచి మంటలు, పొగలు రావడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం అందించారు. వెంటనే 20 నిమిషాల్లోనే వారంతా శ్రమించి ఆ మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికి అక్కడ సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉంది. ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదు కాలేదు. కానీ గాల్లో నుంచి ఒక్కసారిగా ల్యాండ్ అయిన నేపథ్యంలో మంటలు చెలరినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఇటువంటి ఘటనలు మరింతగా ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ఏపీ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో వరుస విమాన ప్రమాదాలు కాస్త భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని విమాన ప్రయాణాలు అంటేనే అందరూ ఉలిక్కి పడుతున్నారు కూడా. సో తాజాగా సౌదీ నుంచి వచ్చినటువంటి ఈ విమానం లక్నోలో ల్యాండ్ అవుతుండగా మంటలు చెల్లినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఇటువంటి ఘటనల పైన అటు ఏవియేషన్ అధికారులు, ఏవియేషన్ మినిస్టర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు? బేసిక్ గా వరుసగా మొన్న వర్షం జరుగుతున్న సంఘటనలు చూడొచ్చు. ఏదైతే అహ్మదాబాద్ సంఘటన 787 బోయింగ్ 787 ఏదైతే యాక్సిడెంట్ కి గురై దాదాపుగా 262 మంది చనిపోయారో, ఆ తర్వాత వరుసగా జరుగుతున్న సంఘటనలు మాత్రం నిజంగానే విమాన ప్రయాణాలంటేనే జనాల్లో భయం పుట్టే పరిస్థితి అయితే ఉంది. తాజాగా కూడా లక్నో ఎయిర్పోర్ట్ లో విమానానికి పెద్ద ప్రమాదమే తగ్గింది. సౌదీ ఎయిర్లైన్స్ విమానం నుంచి పొగలు రావడం, విమానం ఎడమ టైర్ నుంచి నిప్పురవ్వలు, దట్టమైన పొగలు ఒక్కసారిగా రావడంతో ల్యాండింగ్ సమయంలో ఈ ఇష్యూ జరిగింది. హజ్ యాత్ర నుంచి జడ్డా నుంచి లక్నోకి వచ్చిన విమానంలో దాదాపుగా 250 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే లక్కీగా ల్యాండింగ్ సేఫ్ అయింది. మరోవైపు రెస్క్యూ టీమ్స్ కూడా అప్పటికప్పుడు రన్నింగ్ లోకి వచ్చి వాటిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. దాదాపుగా అరగంట వరకు కూడా ఆ సిచ్యువేషన్ కొంత కంట్రోల్, అరగంట తర్వాత సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిన పరిస్థితి. అయితే నిజంగా ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా ఒక టెన్షన్ అయితే వరుసగా 2-3 సంఘటనలు జరుగుతున్న పరిస్థితి. 2-3 సంఘటనలు ఇటువంటి సిచ్యువేషనే వస్తోంది. నిజంగానే అసలు ఏం జరుగుతుంది అనే ఒక తీవ్రమైన ఇబ్బంది కలిగే పరిస్థితి కనపడుతుంది. ఈ ఘటన కనుక గాల్లోనే మంటలు కనుక చెలరేగి ఉంటే పరిస్థితి చేజారిపోయేది. ఏటీసీకి సమాచారం ఇచ్చినా గాల్లోనే మంటలు కనుక వచ్చేటువంటి పరిస్థితుల్లో అది కంట్రోల్ కావడం చాలా కష్టంగా మారేది. సో గాల్లోనే కనుక ఈ మంటలు చెలరేగి ఉంటే ఈ ప్రమాద పరిస్థితి మరోలా ఉండేది. అంటే ఇటువంటి వరుస ఘటనల పైన ఏవియేషన్ అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని పాటిస్తున్నారా, గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి, వాటికి అనుగుణంగా వెళ్తున్నాయా లేదా, డీప్ అనాలిసిస్ జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా క్రాస్ చెక్ నడుస్తున్నాయా? ఈ ఘటనల తర్వాత ఇంకేదైనా స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉందా? బేసిక్ గా ఇక్కడ ఒక ఇష్యూ, ఈ ఫ్లైట్ లక్నోకి దిగిన ఫ్లైట్ ఎప్పుడైతే ఆకాశంలో నుంచి ల్యాండింగ్ అయ్యేటప్పుడు
రైలు చాలా రాపిడికి గురవుతాయి. రాపిడికి గురై పెద్ద ఎత్తున కూడా ఆ భూమికి రాపిడి కావడంతో ఒక్కసారిగా అక్కడ మంటలు వస్తున్నాయి. నిజంగానే మీరు చెప్పినట్టుగా గాల్లో జరిగితే అది ఆ విమానాల టైర్ల వల్ల జరిగి ఉండదు. అది కానీ జరిగితే కేవలం ఇప్పుడు ఏదైతే 787 బోయింగ్ జరిగిందో ఇంజన్ ఫెయిల్ కావడమో లేకపోతే ఇంజన్ లో నుంచి వచ్చిన పొగలో అటువంటి సందర్భంలో ఇక మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి ఇంకొక ట్రాజెడిక్ సిచ్యువేషన్ అయింది. కానీ ఇక్కడ ల్యాండింగ్ లో జరిగిన చిన్న పొరపాటుది. కానీ యావిగేషన్ సంబంధించిన అధికారులు కావచ్చు లేకపోతే ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఇటీవల జరిగిన అంటే అసలుకి ఇప్పుడు ఏదైతే బోయింగ్ 787 లాంటి ఇంజన్ లో ఉన్న విమానాల మీదనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. నిజంగా ఎందుకు దాన్ని ఇంకా మనం వాడుతున్నామా లేదు ఆ టైప్ ఆఫ్ ఇంజన్ మనం ఎందుకు వాడుతున్నాం అనే ఒక చర్చ అయితే గట్టిగానే జరుగుతుంది. అటువంటి సందర్భంలో మరి అధికారులు ఇప్పుడు సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు లేకపోతే ప్రయాణికులకు అవసరమైన సేఫ్టీ ఇప్పుడు గాల్లో విమానం ఏదైనా జరిగితే ఏం చేయాలి ఏమి చేయలేని పరిస్థితులుగానే ఇప్పటి వరకు చూసాం. ఇప్పుడు నిన్న మొన్న జరిగిన సంఘటన కూడా కళ్ళ ముందే 5 నిమిషాల్లోనే మొత్తం ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి. సో అటువంటి సందర్భాలు ఉంటే ఎంతవరకు సేఫ్టీ ప్రయాణికుడికి విమానంలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు లేదా సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు దాన్ని ఏ విధంగా తట్టుకోవాలి, దానిలో నుంచి ప్రయాణికుల్ని ఏ విధంగా బయట వేయాలి, సేఫ్టీ గార్డెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా ఉంది. సో ఆ దిశగా కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ మరి ఏ విధంగా దాన్ని అరికడతారు, లేదు ఆ టెక్నాలజీ మార్చాలా లేకపోతే సేఫ్ గార్డెన్స్ లో ఉన్నప్పుడు విమానం నుంచి ప్రయాణికులను ఏ విధంగా కిందకి దించాలి, చాలా వరకు సేఫ్టీ మెజర్స్ పెడుతున్నప్పటికీ కూడా చాలా ఒక రకమైన భయాందోళన అయితే ఈ విమాన ప్రయాణాల్లో ఇప్పుడు తాజాగా ఎదుర్కొంటున్నారు. ఈ వర్ష జరిగిన సంఘటనలు కానీ చూసుకుంటే చాలా మంది సోషల్ మీడియాలో కావచ్చు ప్రసార మాధ్యమాలలో కూడా విమానయాన సర్వీస్ సంస్థల్లో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, అక్కడ జరుగుతున్న ఇబ్బందులు, లేదు విమానాల్లో అక్కడ నిర్లక్ష్యం, వాళ్ళ వైఖరి, వాళ్ళ ఆలస్యం కావడం, లేదు విమానాలని టేకాఫ్ లో దాదాపుగా 4-5 గంటలు ఏసీ పనిచేయకపోవడం, ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో వాటన్నిటిని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే అధికారులు దీన్ని ఎంతవరకు చూసుకుంటారు? కేవలం ఒక్క భారతదేశానికి సంబంధించిన అధికారులే కాదు, అసలు ప్రపంచ దేశాల్లో అన్ని విమానాలకు సంబంధించిన ఆహారంలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. సో అటువంటి సిచ్యువేషన్స్ లో ఆయా సంస్థలు ఏ విధంగా పాటించాలి అనే ఒక గైడ్ లైన్స్ ఏమైనా తీసుకుని వస్తారా? ఆ గైడ్ లైన్స్ తీసుకొచ్చినప్పుడు అన్ని కూర్చొని అంటే ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు, వివిధ దేశాలకు సంబంధించిన కంపెనీలు అన్నిటినీ కలిపి ఒకే, ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్, ఎయిర్ ట్రాఫిక్ రూల్స్ అందరికీ ఒకటిగానే ఉంటాయి. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారనేది చూడాలి. బహుశా 2-3 రోజుల్లో జరిగిపోయే సిచ్యువేషన్స్ వరుసగా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి కొంత దీని మీద సీరియస్ గానే దృష్టి పెట్టే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మనోజ్. రైట్ కృష్ణమోహన్. సో వరుస విమాన ప్రమాదాలు పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఒకసారిగా సౌదీ ఎయిర్లైన్స్ సంబంధించిన విమానం SV3112 కు సంబంధించిన ఈ విమానం హజ్ యాత్ర కోసం బయలుదేరింది. అటు సౌదీలోని జడా ఎయిర్పోర్ట్ నుంచి సుమారుగా 10 గంటల 40 నిమిషాల ప్రయాణం స్టార్ట్ అయినటువంటి